రైట్. రైతులందరికీ నమస్కారం. అతి వర్షాల వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి 12 క్వింటాలని 7 క్వింటాలకు అయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితోని కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి గిరిరాజ్ సింగ్ గారికి ఆ విషయం అంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. రైతుల దగ్గర పండించినటువంటి పంటలు 12 క్వింటాలు కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు. ఒక 2 రోజుల లోపల, ఇవాళ రేపు లోపల 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుంది. మరి అదేవిధంగా యజమాని వచ్చి తమ్ పెట్టాలన్నటువంటి వేలిముద్ర వేయాలన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు కూడా మార్చాలని కోరగా